స్టూడెంట్స్ అందరు కన్ఫ్యూజ్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో అది బ్లడ్ రిలేషన్స్ లో థర్డ్ మోడల్ అండి. పాయింటింగ్ టువర్డ్స్ టు ది థర్డ్ పర్సన్ అని అంటాం. అంటే తృతీయ వ్యక్తిని మూడో వ్యక్తిని చూపిస్తూ మాట్లాడినప్పుడు క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. రైట్, చూడండి, ఫోటోలోని వ్యక్తిని చూపుతూ రమేష్ ఇట్లనను, అతడు నా సోదరుని తండ్రి గారి తండ్రి అయిన ఫోటోలోని వ్యక్తి రమేష్ నాకి ఏమగ్ను అని అన్నాడు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, మీకు ఎప్పుడైనా సరే నా, నీ, మీ, మా అనే లెటర్స్ కనుక కనిపిస్తే అక్కడి నుంచే క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఇగో చూడండి, నా అన్నాడు. సో కాబట్టి ఇగో చూడండి, నేను మేల్, నా సోదరుని అంటే ప్లస్, సోదరుని తండ్రి గారి ప్లస్ తండ్రి, రైట్, డి ప్లస్. అంటే ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి డి, నెక్స్ట్ ఇతనేమో రమేష్ అవుతాడు. రైట్, మరి ఈ వ్యక్తి ఇతనికి ఏమవుతాడు అని అంటాడు. సో తండ్రి గారి తండ్రి అంటే ఏమవుతాడు? తాత లేదా తాతయ్య, ఇంగ్లీష్ లో అయితే గ్రాండ్ ఫాదర్ అని చెప్పొచ్చు. రైట్, సో కానీ ఇక్కడ కోడ్ మాత్రం మర్చిపోవద్దు.